మరి ఒక రెండు మాటలు చెప్పి అన్నగారిని పరిచయం చేసి పరిచయం అక్కర్లేని గొప్ప వ్యక్తి. కానీ వారి ప్రసంగానికి ముందు ఒక మాట తెలియజేసిన తర్వాత అన్నగారికి సమయం పడుతుంది. దయచేసి 100 మంది కింద ఉన్నారు. సో దయచేసి అందరూ పైకి రావాలి. ఎందుకంటే కొంతమంది నాయకులు చూడండి, జూలియస్ గారి కొంతమంది మనల్ని అందరినీ కింద ఉన్న వాళ్ళందరినీ పైకి రమ్మని చెప్పండి. ప్రదీప్ గారు చూడండి, కొంచెం అందరినీ పైకి రమ్మని చెప్పండి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వస్తున్నాము. అన్న మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇప్పుడు ప్రస్తుతం మీరందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, చింతాడ ఆనంద్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన బిలాంగ్స్ టు మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక గ్రామంలో ఆయన ఒక ఇంట్లో కొంతమందితో కలిసి ప్రార్థనలు నిర్వహించుకొని తిరిగి ఆయన వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఏం చేశారంటే, కొంతమంది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అతన్ని అటకాయించి అతన్ని కులం పేర దూషించి కొట్టి ఇచ్చేశారు. దాన్ని మనం సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మీ అందరికీ తెలుసు. అది వచ్చాక దాని మీద అన్నగారు స్పందించడం అనేటువంటిది 2 రాష్ట్రాలలో అందరికీ కూడా ఒక బలం చేకూరింది. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అది ఆనంద్ గారికి చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడు వెంటనే అందరిలో ఒక అలజడి, ఆందోళన, నిజం చెప్పాలంటే ఒక దిక్కు లేనటువంటి పరిస్థితుల్లోకి కమ్యూనిటీ వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో మరి దేవుని దూత వలె, ఒక దేవుడు పంపించినటువంటి దూత వలె, గాబ్రియేల్ దూత వలె మరి అన్న వచ్చి మాట్లాడడం అనేటువంటిది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులకు ఒక బలం చేకూరింది అనేటువంటిది చెప్పదలుచుకున్నాం. అయితే ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూడాల్సింది ఏంటంటే, క్రైస్తవ సమాజంలో అందరూ మాట్లాడే వాళ్ళే. కానీ నేను నమ్మింది ఏంటంటే, ఇక నుంచి అన్న మాట్లాడేదాన్ని ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇక ఆయన చూపే మార్గమే ఒక జ్యోతిబా పూలే, అంబేద్కర్, జగజీవన్ రామ్, కాంశీరామ్ చూపినటువంటి బాటగా నేను భావించి ఇక తన అడుగులు వేస్తూ గెలుపు కొరకు ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అన్నా, మీకు నిండా మనసారా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ, మీరు ఈ అంశాన్ని తీసుకున్నందుకు మాకు ఒక ఊపిరి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సమయంలో కింద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి నాయకుడు పైకి రప్పించాలి, అందరినీ కూడా పైకి రమ్మని చెప్పండి. ఈ సమయంలో మరి అన్నగారు మాట్లాడతారు. ఈ కార్యక్రమ ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ టీం అంతా కష్టపడినందుకు వారికి మనసారా అభివందనాలు. అంతేకాకుండా మొదటి నుంచి చివరి వరకు నాకు వెన్నంటి ఉన్న పాస్టర్ జూలియస్ గారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో మనందరికీ పెద్దన్న అన్న మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం.